హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ మంత్ కంప్లీట్ అయిపోతే 11 years కూడా మనకి కంప్లీట్ అవుతాయి. ఈ 11 సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ అట్ ద సేమ్ టైం RMS కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈరోజు వీడియో మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ ఏదైతే మనకి డేట్స్ ఉంటాయో సో ఆ డేట్స్ అనేవి మనకి రావడం జరిగింది అనమాట. సో స్కూల్స్ అనేవి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి వాటి యొక్క లిస్ట్ అనేది సో రేపటి నుంచి మనకు వస్తుంది. 21st వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రేపు 8 o'clock నుంచి మనకి స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ న్యూస్ అనేది ఎప్పుడు తెలిసిందో మార్నింగ్ నుంచి చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు రెగ్యులర్ గా కాల్స్ చేస్తున్నారు. చాలా కాల్స్ అనేవి వచ్చాయి. వాట్సాప్ త్రూ మెసేజ్ కూడా చేస్తున్నారు అనమాట. సో చాలా మందికి నేను రిప్లై కూడా ఇవ్వలేకపోయాను, సారీ అండ్ అట్ ద సేమ్ టైం నేను వీడియో కూడా పెట్టాను. సో వీడియో చూసి కూడా చాలా మంది కాల్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు అనమాట. ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ కౌన్సిలింగ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ స్కూల్స్ బాగుంటాయి, సో మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈ మార్క్స్ ఏ స్కూల్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో 1-2 కాల్స్ కి నేను ఆన్సర్ చేయగలుగుతా, కానీ సో అన్ని కాల్స్ కూడా ఆన్సర్ చేయడం చాలా కష్టమైపోతుందండి. సో మీకు ఈ కౌన్సిలింగ్ అనేది అప్లై చేయడం రాకపోయినట్లయితే నెక్స్ట్ నెంబర్ 2 స్కూల్స్ ప్రయారిటీ అనేది చెక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. సో 250 మార్కుల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, 150 మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటే చాలా మంచిది. న్యూ సైనిక్ స్కూల్స్ లో సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే న్యూ సైనిక్ స్కూల్స్ లో ఏ స్కూల్స్ బాగుంటాయి ఏంటి అనేది సో క్లియర్ గా మీకు తెలియకపోయినా సరే చాలా ఇబ్బంది పడిపోతారు. వన్స్ ఒకసారి స్కూల్లో జాయిన్ అయిపోయారంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశం కూడా మనకు ఉండదు అనమాట. సో 1 year చాలా సఫర్ అయితే అవుతారు. సో ఆల్రెడీ వాటికి సంబంధించి ప్రీవియస్ నేను ఒక వీడియో కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో అటువంటి బాధలు అనేవి ఎవ్వరు కూడా పడకూడదు. సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. తెలియకపోయినట్లయితే స్కూల్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు తెలియదు అనుకున్నట్లయితే సో మేము మీకోసం అప్లై చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి. అట్ ద సేమ్ టైం మీ దగ్గరలో ఏదైతే నెట్ కానీ లేకపోతే ట్రైనర్స్ అనేవాళ్ళు, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవ్వకుండా ఓన్గానే ప్రిపేర్ అయ్యాను, లేకపోతే మా ఇన్స్టిట్యూట్లో మా సార్కి సరిగా వీటి మీద అవగాహన అనేది లేదు అనుకునే సమయంలో మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మీ తరపున మేము ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి అప్లై చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క మార్క్స్ కానీ మీరు ఏ ప్లేస్ నుంచి అటెండ్ అవుతున్నారు ఏంటనేది చూసుకొని సో మీకు దగ్గరగా ఉండే స్కూల్స్ ఏముంటాయో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. న్యూ సైనిక్ స్కూల్స్లో ఏ స్కూల్స్ కూడా మీకు బాగుంటాయి సో మీ పరిస్థితిని బట్టి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సో మేము క్లారిటీగా ఆ స్కూల్స్ అనేవి అప్లై చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో దీనికోసం ఏంటంటే మీ దగ్గర నుంచి కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టైం పాస్కి అనేది కాల్ చేయడం అయితే జరుగుతారు. సో దయచేసి అటువంటి పని చేయొద్దు. సో దీనికోసం మీ దగ్గర నుంచి మేము సో 200 రూపీస్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి ఫీజు కింద. సో మా యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి ఫోన్పే చేసి రిసిప్ట్ అనేది సో స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి పంపించాల్సి అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మీ యొక్క నేమ్ అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ మార్క్స్, అట్ ద సేమ్ టైం మీరు 6th class ఎంట్రన్స్ కోసమా 9th class ఎంట్రన్స్ కోసమా ఆ క్లాస్, అట్ దట్ సేమ్ టైం మీరు ఏ ప్లేస్ నుంచి, ఓకేనా, ఇక్కడ మీరు స్టేట్ అట్ దట్ సేమ్ టైం ఏదైతే ప్లేస్ ఉంటుందో మీ డిస్ట్రిక్ట్ రెండు కూడా మెన్షన్ చేయండి. చేసినట్లయితే మీకు దగ్గరలో ఏ స్కూల్స్ దగ్గరగా ఉంటాయి ఏంటనేది సో క్లారిటీగా మీతో మాట్లాడి అప్లై చేయడం అయితే జరుగుతుంది. మీకు తెలియకపోయినట్లయితే దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లోని సో టచ్ అయితే చేయొద్దు. చేశారంటే మాత్రం చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే సో లాస్ట్ 10 years నుంచి చూసుకున్నట్లయితే ఒక 4 years బ్యాక్ నుంచి మనం చూసుకున్నట్లయితే న్యూ సైనిక్ స్కూల్స్ అనే మనకి రావటం అయితే జరిగింది. 250 మార్కుల కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అట్ దట్ సేమ్ టైం 110 మార్కుల వరకు కూడా న్యూ సైనిక్ స్కూల్స్లో సీట్లు వచ్చాయన్నమాట. ఓకేనా? సో నీ 110 మార్కులు కూడా అని చెప్పను, 150 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ మార్కుల కన్నా ఎక్కువ ఉంది. ఈ 2 మార్కుల మధ్య ఎవరైతే విద్యార్థులు ఉంటారో మీరందరూ కూడా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు న్యూ సైనిక్ స్కూల్స్లో మనకి ఏంటంటే సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మంచి స్కూల్లో మీరు జాయిన్ అయినట్లయితే సఫర్ అయ్యే అవకాశం అనేది మ్యాక్సిమం అనేది ఉండదు. ఓకే, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి సో మీకు అంత ఇబ్బందిగా అనిపించదు. సో పెద్ద ప్రాబ్లమ్స్ మీ నెత్తి మీద పడ్డాయంటే మాత్రం అటు పిల్లవాడు చాలా సఫర్ అవుతారు. సో వాడిని చూడలేక పేరెంట్స్ అనే వాళ్ళు కూడా నరకం చూస్తారు. దయచేసి మీకు తెలియకపోయినట్లయితే న్యూ సైనిక్ స్కూల్స్ ఏదైతే స్కూల్ ప్రయారిటీ అనేది ఉంటుందో సో 40% రూట్ 60% రూట్ అని చెప్పేసి మీకు బాక్సెస్ కనిపిస్తాయి. సో అక్కడ మీకు నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేవి అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆ న్యూ సైనిక్ స్కూల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఫీజెస్ అడ్మిషన్స్ కాబట్టి వాళ్ళు మీకు వచ్చిన మార్క్స్ అనేవి చూసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ అక్కడ అన్ని కూడా బాగానే కనిపిస్తాయి. సో తర్వాత అక్కడ ఉండే ఇబ్బందులన్నీ కూడా మీకు తెలిసి చాలా ఇబ్బంది పడతారండి. సో దయచేసి మీరు ఏం చేస్తారంటే న్యూ సైనిక్ స్కూల్కి సంబంధించి మాకు తెలుసు, సో మాకు ప్రాబ్లం లేదు అనుకున్నట్లయితే అప్లై చేయండి. అంతా కూడా క్లియర్గా తెలుసు అనుకున్నట్లయితే, లేదు అనుకున్నట్లయితే సో మేమున్నా అనమాట. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. గత 4 సంవత్సరాలు కూడా సో ఈ స్కూల్స్ అన్ని కూడా చూడటం అయితే జరిగింది. ఏ స్కూల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ స్కూల్ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మాకు తెలుసు. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్స్ దగ్గర కూడా సో చాలా మంది పేరెంట్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉండే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సో నెట్ సెంటర్ల మీద ఆధారపడుతున్నారండి. దయచేసి మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, సో నెట్ సెంటర్స్ మీద ఆధారపడద్దు. నెట్ సెంటర్స్ మీద ఆధారపడితే మీరు చాలా సఫర్ అవుతారండి. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని ఆ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ అనేవారు మంచి అయినా సో ఆయనకి సైనిక్ స్కూల్స్ అన్నిటి గురించి కూడా బాగా అవగాహన ఉంది అనుకున్నట్లయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఆయన సజెషన్స్ తీసుకొని లేదా ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన అప్లై చేస్తారు. ఎంతో కొంత ఫీజు తీసుకొని ఆయన అప్లై చేస్తారు, ఆయన చేత చేయించుకోండి. సో చాలా మంది ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూట్స్ రన్ చేసినా సరే వాళ్ళకి సైనిక్ స్కూల్కి సంబంధించి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అనమాట. సో అక్కడ కూడా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకే తెలియదంటే ఈ నెట్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సో నెట్ సెంటర్స్ మీ దగ్గర ఉండే వాళ్ళకి అస్సలు వాటి మీద కంప్లీట్గా అవగాహన అనేది ఉండదు. సో ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఆ విండో అనేది ఓపెన్ చేస్తారు. సో చాయిస్ ప్రయారిటీ ఆప్షన్ అనేది ఓపెన్ చేస్తారు. అక్కడ 2 బాక్స్ కనిపిస్తే సైనిక్ స్కూల్, న్యూ సైనిక్ స్కూల్ అని చెప్పేసి కనిపించిన వాటికి అన్నిటి కూడా అప్లై చేసుకుంటే వెళ్ళిపోతారు అనమాట. అలా అప్లై చేసుకుని వెళ్ళిపోయినట్లయితే మీకు వచ్చే మార్క్స్కి ఎక్కడో దగ్గర సీట్ వస్తుంది. కాకపోతే అది జమ్మూ కాశ్మీర్లోనే, ఈశాన్య రాష్ట్రాల్లోనే, లేకపోతే మనకి చాలా దూరంగా ఉంటుంది. మనం వెళ్ళే పరిస్థితులు కూడా ఉండవు అనమాట. అనవసరంగా అటు సీటు కోల్పోతాము. సో ఎంత కష్టపడి చదివినా ఏదైతే ఈ శ్రమ ఉంటుందో శ్రమను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 100% నెట్ సెంటర్స్ మీద ఆధారపడద్దు. మీకోసం మేము ఉన్నాం, సో మేము అప్లై చేస్తామండి. సో మీ ఇంటి దగ్గర నుంచే మాకు కాల్ చేయండి. సో కాల్ చేసేదానికన్నా మీరు వాట్సాప్లో మాకు ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అనేవి మీరు సెండ్ చేసినట్లయితే సో క్లియర్గా మేము చూసుకొని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. నిన్నటి మార్నింగ్ నుంచి కూడా లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే పేమెంట్స్ చేశారో అందరి లిస్ట్ అనేది మేము క్లియర్గా ప్రిపేర్ అయితే చేసాము. ప్రతి ఒక్కరికి కూడా మేము కాల్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మేము ఖచ్చితంగా అప్లై చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మా దగ్గర ఎవరైతే ఏ పిల్లలు ఉన్నారో అరౌండ్ ఒక 150 మెంబర్స్ అనేవాళ్ళు 180 మార్క్స్ దాటిన వాళ్ళు ఉన్నారనమాట. ఇందులో చాలా మంది ఏంటంటే మళ్ళీ వాళ్ళ దగ్గరలో ఏదైనా ఇన్స్టిట్యూట్లో చదువుకొని ఉంటారు కాబట్టి సో చాలా మంది అక్కడ ఇన్స్టిట్యూట్స్ నుంచి సో వాళ్ళు ఆధారపడి అక్కడ అప్లై చేసుకుంటారు. మాక్సిమం ఒక 100 మెంబర్స్ అనేవారు మా త్రూ చేసుకోవచ్చు. సో ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇంకా రిమైనింగ్ అంతా కూడా బయట నుంచే వస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే సో 100% చెప్తున్నాను, మీరు దగ్గరలో ఉండే నెట్ సెంటర్స్ మీద ఆధారపడద్దు. అండ్ మీకు ఈ సైనిక్ స్కూల్స్ మీద ఎటువంటి అవగాహన లేదు అనుకున్నట్లయితే స్కూల్స్ ప్రయారిటీ ఏదైతే ఉంటుందో స్కూల్స్ ప్రయారిటీ అనేది మీరైతే చూస్ చేసుకోవద్దు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారు, మీ ఇన్స్టిట్యూట్లో ఉండే ట్రైనర్ మంచి అయినా సో ఆయనకి మంచి అవగాహన ఉందంటే ఆయన దగ్గర నుంచి సజెషన్ తీసుకోండి. సరే ఆయనకి తెలియదు అనుకున్నట్లయితే మీరు మా మీద ఆధారపడినట్లయితే సో మాకు కాంటాక్ట్ అయినట్లయితే కంప్లీట్గా సో మేము ప్రాసెస్ అయితే చేసి పెడతామండి. ఓకేనా? సో దీని గురించి మళ్ళీ చెప్తున్నాను, మీరు వాట్సాప్లో ఏదైతే మీ యొక్క నేమ్ అట్ దట్ సేమ్ టైం మార్క్స్ అట్ దట్ సేమ్ టైం క్లాస్ సో ప్లేస్ ఇదంతా కూడా టైప్ చేసి మాకు పెట్టేసేయండి. అండ్ 200 రూపీస్ అనేది సో ఇక్కడ ఫోన్పే నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో మా నెంబర్ అనమాట, నా పర్సనల్ నెంబర్ అది. సో 200 రూపీస్ పే చేయండి. పే చేసినట్లయితే నేనే మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. లేదు మా స్టాఫ్ అనే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, నేనే మాట్లాడతాను, మీతో మాట్లాడి క్లియర్గా మీకు అంతా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. నేనే దగ్గరుండి స్కూల్స్కి అప్లై చేయడం అయితే జరుగుతుందండి. సో థర్డ్ పర్సన్ కూడా ఇచ్చే అవకాశం అనేది ఉండదు. సో దగ్గరగా ఉండి ప్రతి ఒక్కటి కూడా నేనే చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఓకేనా? సో దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. నెక్స్ట్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు కాల్స్ చేసి సార్ మాకు లిస్ట్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలా చెప్పలేనండి, ఒకటికి ఇద్దరికి చెప్పగలుగుతా కానీ సో ప్రతి ఒక్కరికి అలా చెప్పడం అంటే చెప్పలేను. సో ఒక్కసారి ఆలోచించండి, మీలాగే నేను కూడా హ్యూమన్ బీయింగ్. సో కొంతవరకు మాత్రమే ఏ పర్సన్ అయినా వర్క్ చేయగలుగుతారు, అంతకు మించి చేయడం చాలా కష్టమైపోతుంది. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు కాల్ చేయండి.
ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు వాట్సాప్ చేయండి, చేసినట్లయితే మేము అప్లై చేస్తాం, ఓకేనా. సో మీరు నెట్ సెంటర్ దగ్గర కూర్చొని ఉన్నాను సార్, నాకు లైన్గా చెప్పండి, మీరు చెప్తుంటే నేను చూస్ చేసుకుంటాను, నాకు అంతా కూడా లిస్ట్ ఇవ్వండి, నేను అప్లై చేసుకుంటాను అంటే మాత్రం నేనేం చేయలేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా ఎవరైతే ఇప్పుడు నాకు కాంటాక్ట్ అవుతారో వాళ్ళతో మినిమం ఒక 5 to 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఒక 100 మెంబర్స్తో నేను మాట్లాడానంటే ఆన్ అండ్ యావరేజ్గా సో మినిట్స్ అనేవి ఒక 10 మినిట్స్ వేసుకున్నా సరే సో అప్పుడు ఎన్ని నిమిషాలు అవుతాయి, సో నేను ఎన్ని గంటలు వాళ్ళతో మాట్లాడవలసి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట ఒక హ్యూమన్ బీయింగ్ ఎంతవరకు వర్క్ చేయగలుగుతాడు ఏంటనేది. సో మాట్లాడే ప్రతి ఒక్కరితో కూడా నేనే మాట్లాడతాను. మీరు చాలా మంది నాకు కాల్ చేసి ఉంటారు, సో వాళ్ళందరికీ కూడా మాక్సిమం నేనే మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుందండి. ఇంకొకరు మీకు రిప్లై చేయరు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది నా పర్సనల్ నెంబర్ కాబట్టి నేనే మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కువ 100 మందికి సో 10 నిమిషాలు నేను మాట్లాడానంటే సుమారుగా 1000 మినిట్స్ అనేది అవుతుందండి. సో 1000 మినిట్స్ అనేది సో నేను ఎన్ని గంటలు అనేది సో ఇక్కడ స్పెండ్ చేయవలసి ఉంటుంది మాట్లాడడానికి, కేవలం మాట్లాడడానికి ఎన్ని గంటలు స్పెండ్ చేయవలసి ఉంటుందో మీకు ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది అనమాట. సో దయచేసి టైంపాస్కి కాల్ చేయడం కానీ, లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు సో నాకు చెప్పండి అని చెప్పేసి ఇటువంటి కాల్స్ చేయడం కానీ, సో ప్రస్తుతానికి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ టైంలో మాత్రం దయచేసి చేయొద్దు. మీకు ఖచ్చితంగా నీడ్ ఉంది, మాతోనే చేయించుకుంటాం అనుకునేటప్పుడు మాత్రమే చేయండి. అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.